తిరుమల పాప వినాశనంలో షాప్ డెవలప్ కోసం 50 సంవత్సరాల పైన ఉంటున్న బోర్డు పాప వినాశనం అమ్మవారి చరిత్ర గురించి తెలియజేసే బోర్డును బాబు హేమంత్ తన అనుచరులు 10 మందితో కలిసి అమ్మవారికి సంబంధించిన చరిత్ర బోర్డును తొలగించడం జరిగింది. తర్వాత 100 మీటర్ల దూరంలో పాతదానికి తీసుకువెళ్లారు. అక్కడున్న స్థానిక చిన్న వ్యాపారస్తులు 12 గంటల సమయంలో అవన్నీ చూసి వీడియోలు తీస్తుండగా వీడియోలు ఎక్కడ వైరల్ అవుతాయో అని తెలుసుకుని యథావిధిగా సేమ్ ప్లేస్ లోనే పెట్టడం జరిగింది. ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం ఫారెస్ట్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి మేము వేడుకుంటున్నాం మాకు సహాయం చేయవాలని. లేకపోతే ఈ అమాయకులందరూ బలైపోతారు. ఫారెస్ట్ వాళ్ళని మీరు ఎంక్వైరీ చేయండి. వచ్చి వాళ్ళ దౌర్జన్యాలు ఏమేమి చేశారు మంచి ఎక్కడాలు కూడా లేకుండా చేసేసారు సార్. అందుకంటే పడుకోలేదు సార్. మా సరుకులంతా దోపుకొని వెళ్ళిపోయినారు సార్. హాస్పిటల్ మేము ఏమి లేకుండా మమ్మల్ని గుడ్డల కన్నా నిలబెట్టారు సార్. ఈ బిడ్డల బాబాకి మేము ఏం చేయబెట్టేది ఏం చేసేది కొండ ఎక్కేదాన్ని పోతే కూడా సార్ మమ్మల్ని ఆడించి మమ్మల్ని ఎక్కకుండా మళ్ళీ తెరమేస్తున్నారు. ఆ గేట్లు కూడా వేసేసి మమ్మల్ని పోకుండా అన్నం తీసుకొని వచ్చి తినేదానికి కూడా వదలలేదు సార్. అట్లా అడిగి జీవితం మమ్మల్ని చంపేసి మమ్మల్ని లేని జాగ్రత్త చేసి మా బిడ్డల బాబాకి ఏడిపించుతాను. ఉండేది ఇప్పుడు అతను ఒకటే సార్. నేను ఉండేది సార్ ఇప్పుడు కాకుండా నా వయసు 70. అప్పుడు పాత పాపులర్స్ ఉన్నది సార్. పాత పాపులర్స్ ఉంది. అప్పుడు నుంచి ఈ బిడ్డ ఇంతగా ఉన్నది. ఈ కూతురు ఇదో ఈ కూతురే అంతా ఉండేటప్పుడు డామ్ కట్టిన తర్వాత సార్ ఆ నుంచి పగలు కొట్టి ఈ పక్క పంపిస్తున్నారు సార్. మాకు ఆ నుంచి పంపిన గురించి మళ్ళీ ఆడ ఉండేది అంటే ఝాన్సీ రాణి గారు వచ్చి ఆడ మీ ఎక్కడ ఉండకూడదు అంటే వెనకాల కావ కట్టున్నారు. వెనకాల కావ కట్టున్నారు. ప్రియతమ ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం